మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది, అందరం కూర్చుండమా. ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు ఇర్మీయాకు ప్రత్యక్షమై సెలవిచ్చినటువంటి వాక్కు ఏమని సెలవిస్తున్నాడంటే, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. ఎందుకు దేవుడు ఆ మాట తెలియజేస్తున్నాడంటే, కుమ్మరి చేతుల నుండి కుండ చేస్తున్నప్పుడు సారె మీద కుండ పెగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరలా ఆ కుమ్మరి ఏం చేశాడంటే, ఆ మట్టిని తీసుకుని మరలా తనకు యుక్తమైనటువంటి రీతిగా ఒక కుండను, ఒక పాత్రను తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే దేవుడు తెలియజేసిన మాట ఏమిటంటే, ఇదిగో మీరు నా చేతుల్లో ఉన్నారు, దాన్ని పెళ్ళగింతుననియు విరగగొట్టుదననియు నశింపచేదుననియు ఏదో ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఇదిగో మీరు నా చేతుల్లో ఉన్నారు, నేనేమైనా చేయగలను. మీరు నా చేతుల్లో ఉన్నారు, నేను మిమ్మల్ని ఏమైనా చేయగలను, విరగగొట్టగలను, దాన్ని బాగు చేయగలను, పడగొట్టగలను, నిలబెట్టగలను. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది మాట ఏమిటంటే, దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు. మనం ఆయన చేతుల్లో ఉన్నాము కాబట్టి మనమందరము కూడా ఆయన చేతిలో ఉన్నటువంటి ప్రజలమైన మన జీవితాలు ఎలా కట్టుకోవాలో దేవుడు మాట్లాడుతున్న మాట. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట 8వ వచనం. ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన యెడల నేను వారికి చెయ్యనుద్దేశించిన కీడుని గూర్చి సంతాపపడుదును. ఇదిగో ఏ జనమును గూర్చి అయితే నేను బోధించానో ఆ జనము చేస్తున్న చెడుతనము మానిన యెడల నేను దానికి సంతాపపడుదును. దానికి చేయదునని ఉద్దేశించిన కీడు చేయక దానికి సంతాపపడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన జీవితంలో దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా మన జీవితాల్లో మార్చుకోకపోతే దేవుడు తెలియజేసిన మాట, దేవుడు ఏమైనా చెయ్యగలడు అన్న ఉద్దేశాన్ని కలిగి ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనం చేస్తున్నటువంటి కీడును, మనం చేస్తున్నటువంటి ఆ చెడు ఆలోచన మానుకొని బ్రతికినట్లయితే దేవుడు చెయ్యనుద్దేశించిన కీడు చేయక మానుతాడు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఒకవేళ మనము కీడు చేస్తూ వెళ్ళిపోతే మన జీవితంలో దేవునికి విరుద్ధముగా చెడుతనాన్ని కొనసాగించుకున్నట్లయితే దేవుడు మనకు చేస్తానన్న కీడు చేస్తాడు అనే ఉద్దేశంతో దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే, మీరు నా చేతిలో ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మనం ఏం చేయాలంట, చెయ్యను ఉద్దేశించిన దేవుడు కీడు చేయక మానాలంటే మనం చేస్తున్న చెడుతనాన్ని మనము మానాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనం చేస్తున్నటువంటి చెడుతనము మానుతామో అప్పుడు దేవుడు బాగు చేస్తాడు, మన జీవితాన్ని చక్కగా కడతాడని మాట్లాడుతున్నాడు. మనం చేస్తున్నటువంటి కీడు చేయకుండా, కీడు మానకుండా, చెడుతనాన్ని మానకుండా జీవితాన్ని కొనసాగించినట్లయితే దేవుడు పెళ్ళగిస్తాను, పతనం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లుగా మనమందరం కూడా ఆయన చేతిలో ఉన్నామన్నది ఉద్దేశించి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే చెడుతనము మనము మానాలి, దేవుని వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం చేయాలి. మన జీవితంలో మనం అనుకుంటాం, నన్ను ఏం చేస్తారులే, ఎవరేం చేస్తారులే అనుకొని మన జీవితాల్లో ఇష్టానుసారంగా బ్రతికినట్లయితే దేవుడు చెప్తున్నమాట, ఇదిగో కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లుగా మీరు నా చేతుల్లో ఉన్నారు, జాగ్రత్త, నేను మిమ్మల్ని ఏమైనా చేయగలను, నిలబెట్టగలుగుతాను. మీరు అటు ఇటు తిరిగితే నా వాక్యానుసారంగా బ్రతకకపోతే మిమ్మల్ని పడగొట్టగలుగుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 18, 19 వచన భాగాలు చదవండి. మత్తయి సువార్త 21,
18, 19. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని ఎద్దుకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీయూ కనపడలేదు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు ఉదయమున మరలా ఆ పట్టణంలోనికి వెళ్ళుచుండగా ఆ పట్టణంలోకి వెళ్ళుచున్నప్పుడు ఆయన ఆకలి గొనెను అని రాయబడింది. ఆకలి కొనగానే అక్కడ త్రోవ ప్రక్కన ఒక పచ్చని అంజూరపు చెట్టు కనపడింది. అంజూరపు చెట్టు కనపడగానే యేసు ప్రభు అనుకున్నాడు, ఇవి ఆకులు పచ్చగా ఉన్నాయి, ఈ చెట్టుకు ఫలాలు ఉంటాయి అనుకుని ఆ ఫలాన్ని వెతకడానికి ఆయన దగ్గరికి వెళ్ళగా అవి ఆకులు తప్ప ఫలములు ఏమీ కూడా కనపడలేదు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా మనము వాక్యానుసారంగా జీవించగలిగితే, వాక్యానుసారంగా బ్రతకగలిగితే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకోగలిగితే దేవుడు ఏమైనా చేయగలగడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఈ అంజూరపు చెట్టును చూడగానే యేసు ప్రభు ఫలాలు వెతకడానికి వెళితే ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. కింద చదవండి అన్నమాట. దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా కానీ చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను అని రాయబడింది. పచ్చగా ఉన్నటువంటి అంజూరపు చెట్టును ప్రభు ఏం చేశాడు? ఎండిపోజేశాడు. మన జీవితాల్లో అప్పటికప్పుడే ఆశీర్వాదాలు కనపడుతుంటాయి. ఎంతో అందంగా, ఎంతో చక్కగా అభివృద్ధి పొందుతూ వర్ధిల్లుతూ ఉంటాం. కానీ దేవుడు ఆశించిన రీతిగా మన జీవితాలు ఉండకపోతే, మన జీవితాలు ప్రభుకు ఇష్టముగా బ్రతకకపోతే ఆయన మనల్ని ఏమైనా చేయగలడన్న భావాన్ని గుర్తించాలి. మనం అనుకుంటాం నాకు అన్నీ ఉన్నాయి, ఇంకా నాకు దేవుని మందిరం ఎందుకు, దేవుడు ఎందుకని దేవుని మందిరాన్ని మరిచిపోయి ఇష్టానుసారంగా బ్రతికినట్లయితే నువ్వెంత ఆశీర్వదించబడినా, ఎంత అభివృద్ధి పొందినా, ఎంత వర్ధిల్లుతున్నా నీ జీవితాన్ని పతనము చేయగలడన్న భావాన్ని దేవుడి రాత్రి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమైనా చేయగలడు, ఎందుకంటే మనం ఆయన చేతిలో ఉన్నాము కాబట్టి. ఆయనకు ఇష్టానుసారంగా బ్రతికితే, ఆయనకు ఇష్టమైనటువంటి రీతిగా బ్రతికితే నిన్ను అభివృద్ధి చేయగలడు. ఆయనకు విరోధముగా జీవితాన్ని కొనసాగించుకొని చెడు ఆలోచన కలిగి బ్రతికినట్లయితే పతనము చేయగలడు అన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నాకేమిలే, నన్ను అంతా సమృద్ధిలో ఉన్నాను, నాకేం కొదవలేదు అనుకుని జీవితాన్ని కొనసాగించుకుంటే ప్రభు మాట్లాడుతున్నమాట. అంజూరపు చెట్టుకి ఏం తక్కువ చెప్పండి? నీరు అందుతుంది, పచ్చగా ఉంది, ఆ పచ్చని శస్యశ్యామలముగా వర్ధిల్లుతున్నది. కానీ తన జీవితంలో ఏమీ లేదు, ఫలాలు లేవు. కొందరికి అన్నీ ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, కట్టుకోవడానికి బట్టలు ఉంటాయి, ఉండడానికి మంచి ఇల్లు ఉంటుంది. కానీ వారి జీవితంలో ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితము ఉండలేదు. అందుకే ప్రభు చెప్తున్నమాట, నేను మిమ్మల్ని ఏమైనా చేయగలను, మీరు నా చేతిలో ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరి మంటికి చేయనట్లుగా నేను మీకు చేయలేనా? ఆలోచించండి అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. త్రోవ ప్రక్కన ఉన్న అంజురపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. అన్ని సమృద్ధిలో ఉన్నానని అనుకుంటున్నావు, కానీ చెడుతనాన్ని ఆశ్రయించి, లోకాన్ని ఆశ్రయించి ఆయనకి ఇష్టమైన జీవితం లేకపోతే ఎంత ఆశీర్వదించబడినా ఆయన ఆశీర్వాదాలను తీసివేయగలిగిన దేవుడు మన నమ్మిన దేవుడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. ఆశీర్వాదాలు ఇచ్చేవాడు ఒక్కడే కాదు ఆయన. నువ్వు మాట వినకపోతే నీ జీవితాన్ని ఉన్నదంతా కూడా తీసేసగలిగిన దేవుడు మన నమ్మిన దేవుడు. రోషము కలిగిన దేవుడు మన నమ్మిన దేవుడు. ఆశీర్వాదాలు ఇస్తాడు, వాటిని అనుభవించడానికి ఆరోగ్యం ఇస్తాడు. కానీ నువ్వు ఆయన చేతిలో ఉన్నావని గుర్తించి ఆయనకి ఇష్టకరంగా మనం జీవించాలి. చెడుతనాన్ని అనుసరించినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు? పతనం చేస్తానని చెప్తున్నాడు దేవుడు. అందుకే ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. పచ్చని అంజూరపు చెట్టు తక్షణమే ఎండిపోచేసిన దేవుడు. ఆ మాట రండి, ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం
యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. దేవుడు ఈ రాత్రి చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట. మొదటి వచనం నుంచి చదవండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను నడిపించుచుండగా ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఏంటివంటవి? ఎండిపోయినటువంటి ఎముకలు ఉన్నటువంటి లోయలోనికి యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు ఆత్మవశుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళితే, ఇదిగో యెహెజ్కేలు గారు అటు ఇటు తిరగండి అని చెప్తే, అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎండినటువంటి ఎముకలు యెహెజ్కేలుకి అక్కడ కనపడుతున్నాయి. అవి కేవలము ఎండిపోయినవి, ఏమాత్రము కూడా జీవము లేనివి, ఏమాత్రము కూడా చలనము లేనివి, ఎండిపోయినటువంటి ఎముకల మధ్యలోనికి యెహెజ్కేలు ప్రవక్తను తీసుకుని వెళ్ళాడు దేవుడు. తీసుకుని వెళ్ళి యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట చదవనమ్మా. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనండిని. యెహోవా చెప్తున్నాడు యెహెజ్కేలుతో, యెహెజ్కేలు ఇవి బ్రతకగలుగుతున్నాయా, జీవింపగలవా అని యెహెజ్కేలు ప్రవక్తను అడగగా దేవుడు, యెహోవా అవి నీకే తెలియను, నీవు ఏమైనా చెయ్యగలిగిన దేవుడవు. పచ్చగా ఉన్న అంజూరపు చెట్టును ఎండిపోచేసిన దేవుడవు, ఎండిన ఎముకలను కూడా, ఎండిపోయిన జీవము లేని ఎముకలను కూడా నువ్వు ఏమైనా చేయగలిగిన దేవుడవు అని యెహెజ్కేలు ప్రవక్త చెప్పగా, ఆ మాట చదవని కింద. అందుకైన ప్రవచనము ఎత్తి ఈ ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మమును కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలతో, ఎండిపోయిన ఎముకల లోయలో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో వాక్యము ఎత్తి ఈ విధంగా ప్రకటించుము, ఎండిపోయిన ఎముకలారా దేవుడైన యెహోవా మీకు జీవమును ఇవ్వబోతున్నాడు, జీవమును ఇవ్వబోతున్నాడు. దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు. దేవుడు మన పక్షమున ఉంటే దేవుడు మనకి ఏమైనా చేయగలిగిన దేవుడు. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ మనుషుని కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు, ఏ మనుషుని కూడా తక్కువగా మనం చూడకూడదు. ఏ మనుషుని పట్ల దేవుడు ఉంటాడో, ఏ మనుషుడు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతాడో ఆ మనుషుని పట్ల దేవుడు ఏమైనా చెయ్యగలిగిన దేవుడు. అందుకే మనము దేవుడు మాట్లాడుతున్నమాట, చెడుతనాన్ని విసర్జించి యెహోవాకు అనుకూలముగా ప్రవర్తించినట్లయితే ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడు మనము నమ్మిన దేవుడు. హల్లెలూయా. ఎవరు చూస్తారులే, ఎవరేం చేస్తారులే అనుకొని జీవితంలో చెడుతనాన్ని అనుసరించి జీవించినట్లయితే పచ్చగా ఉన్నటువంటి అంజూరపు చెట్టును తక్షణమే ఎండిపోచేసిన దేవుడు మనకు చెయ్యలేడా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆ మాట చదవండి కింద 6వ వచనం మళ్ళా చదవండి. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను,
మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వానిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి అని రాయబడింది. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఎండిపోయినటువంటి ఎముకలను దేవుడు ఏం చేశాడంట, వాటిలోనికి జీవాత్మను పంపి అవి జీవము కలిగినటువంటి వాటికి దేవుడు చేశాడు. ఏమాత్రము కూడా అవి చలనము లేనివి అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు. అందుకే మనము చెడుతనాన్ని విసర్జించి ఆయనకు అనుకూలంగా ప్రవర్తించినట్లయితే ఎండిపోయిన జీవితాలను, మోడుబారిపోయిన జీవితాలను, పనికినటువంటి జీవితాలను, నా బ్రతికి ఇంతే అనుకున్న జీవితాలను దేవుడు మార్చగలిగిన దేవుడు మనము నమ్మిన నజరేడినటువంటి యేసయ్య. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, ఆయన వాక్యానుసారంగా మనం బ్రతకాలి, ఆయనకి ఇష్టడుగా మనం జీవించాలి. ఎండిపోయినటువంటి ఎముక లాంటి జీవితాలు మన జీవితంలో ఉన్నా దేవుడు మరలా జీవాన్ని ప్రసాదింపచేయగలిగిన దేవుడు. మన జీవితంలో దేవుడు అద్భుతంగా జీవితాన్ని కట్టగలిగిన దేవుడు, మనము నమ్మిన దేవుడు. అందుకే చాలా స్పష్టంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము కూడా దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడిని గుర్తించి ఆయన సన్నిధిలో వాక్యానుసారంగా బ్రతకడానికి సిద్ధపడదాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలోనికి రండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచన భాగాలు చదువుకుందాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం ఉతికింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని రాజుగా నియమించుదును. సమూయేలు నేనెట్లు వెళుదును, నిన్ను వెళ్ళిన సంగతి సౌలు వినిన యెడల అతడు నన్ను చంపుననగా యెహోవా నీవు ఒక పొయ్యను తీసుకుని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చిదనని చెప్పి యెషయిని బలి అర్పణను పిలువు, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరుని నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా. చూడండి, ఇక్కడ సమూయేలు ఎప్పుడైనా ఊర్లోనికి వస్తే అక్కడున్న ప్రజలందరూ కూడా భయపడిపోయేవారు. ఎందుకంటే అతడు ఎప్పుడు వర్తమానం తీసుకొచ్చినా ప్రజలకి భయంకరమైన వర్తమానాన్ని ప్రకటించేవాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, సమూయేలు వచ్చినప్పుడల్లా ప్రజలందరూ కూడా సమాధానంగా వస్తున్నావా అని అడిగేవారు. అప్పుడు సమూయేలు అన్నాడు, నేను సమాధానంగానే వచ్చుచున్నాను అని చెప్పాడు. ఆ మాట చదవండి. అతడు సమాధానంగా వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించినవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలు ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడని రాయబడింది. నిజంగా మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. అక్కడ అనుకున్నాడంట, యెషయి కుమారులలో ఎలీయాబు ముందుకు వచ్చినప్పుడు అనుకున్నాడంట సమూయేలు, ఇతడే యెహోవా చేత ఏర్పరచబడినవాడు, ఇతడే ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించబడేవాడు అనుకొని గుర్తించుకొని అతను అభిషేకించడానికి అతడు ముందుకొస్తే దేవుడు చెప్పాడు, సమూయేల్
అతని రూపాన్ని, అతని ఎత్తును నీవు లక్ష్య పెట్టవద్దు. అతడు నాకు అక్కరలేదు, నేను ఎవరినైతే చూపించబోతున్నానో వారిని మాత్రమే నీవు అభిషేకించాలి అన్నట్టుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా మనకు ఏమైనా చేయగలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన వాడు. సమూయేలేమో ఎత్తును, బలాన్ని, అందాన్ని చూస్తున్నాడు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ హృదయ రహస్యం ఎరిగిన దేవుడు హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. అప్పుడు అన్నాడు, యెషయి కుమారులు అందరూ ముందుకు వస్తే ఎవరిని కూడా దేవుడు అభిషేకించలేదు, అందరిని ఒక్కొక్కరిని దేవుడు త్రోసివేశాడు. అప్పుడు సమూయేలు యెషయి దగ్గరికి వచ్చి, ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే, అప్పుడు యెషయి అన్నాడు, కడసరివాడు ఉన్నాడు, వాడు అరణ్యములో నా మందను మేపుతున్నాడు, కాయుచున్నాడు అన్నాడు. ఇదిగో మందను కాయుచున్నవాడే, ఇశ్రాయేలును కాయడానికి శక్తి కలిగిన వాడు, సమర్థుడైన వాడు. దేవుడు అతన్ని కోరుకుంటున్నాడేమో, అతన్ని పిలిపించమని చెప్పగానే అతడు పిలిచిన తర్వాత చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట చాలా స్పష్టంగా దేవుడు తెలియజేసిన మాట. అతని ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు. ఎక్కడున్నంట ఇతడు? అరణ్యములో తండ్రి మందను కాచుకుంటున్నవాడు. అక్కడ నుంచి పిలిపిస్తే వాడు రాగానే నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే. మీరెంతమందిని మీరు ఏర్పరచుకున్నా, సమూయేల్ నువ్వెంతమందిని చూసి ఇతడే అనుకున్నా, కానీ నేను ఏర్పరచుకున్నవాడు ఎక్కడున్నాడు? అరణ్యములో ఉన్నాడు. హల్లెలూయా. అరణ్యములో ఉన్నటువంటి దావీదును ఇశ్రాయేలుల మీద దేవుడు రాజుగా అభిషేకించాడు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడని ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు నిరూపించాడు. ప్రేమైన దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట. అందుకే మన జీవితంలో మనము దేవుని హృదయానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి. చెడుతనాన్ని విసర్జించి ఆయన సన్నిధిలో బ్రతకగలిగితే నిన్ను ఏమైనా చేయగలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు. ఎండిపోయిన ఎముకలకు జీవమిచ్చిన దేవుడు, పచ్చని అంజూరపు చెట్టును ఎండిపోచేసిన దేవుడు, గొర్రెల దొడ్డిలో నుంచి దావీదును ఇశ్రాయేళ్ల మీద రాజుగా అభిషేకించిన దేవుడు. నీ జీవితంలో నువ్వు అనుకుంటే నీ జీవితాన్ని ఏదైనా చేయగలిగిన దేవుడు. అందుకే మనము యెహోవాకు ఇష్టలుగా బ్రతకాలి, యెహోవా హృదయానుసారులుగా బ్రతకాలి, దేవుని ఉద్దేశములను నెరవేర్చిన దావీదులాగా జీవించాలి. ఎలా పడితే అలా బ్రతకడము కాదు, అందరూ బ్రతుకుతారు, కానీ మనం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలిగితే నిన్ను ఏమైనా చేయగలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇశ్రాయేలులారా, కుమ్మరి మట్టికి చేసినట్లుగా నిన్ను మీకు చేయలేనా? మీరు నా చేతిలో ఉన్నారు, జాగ్రత్త. మీరు నాకు అనుకూలంగా ప్రవర్తించగలిగితే, నా ఉద్దేశంలో నెరవేర్చగలిగితే, నా ఇష్టలుగా మీరు బ్రతకగలిగితే నేను ఏమైనా మిమ్మల్ని చేస్తానని దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఇది నాతో కాదు అనుకుంటే సరిపోదు. నీవన్నిటినీ దేవుడు సాధ్యపరచగలిగిన దేవునికి అనుకూలంగా ప్రవర్తించినట్లయితే గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును ఇశ్రాయేలుల మీద దేవుడు నాయకుడుగాను రాజుగాను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే మొదటగా మనం ఏం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి, ఆయన ఉద్దేశంలో నెరవేర్చేవారిగా ఉండాలి. అప్పుడు నేను ఎక్కడో ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చి అభిషేకించిన దేవుడు నన్ను దేవుడు ఆశీర్వదించలేడా? దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయలేడా? నీకు కావలసినవన్నీ దేవుడు నీకు ఇవ్వలేడా? ఇవ్వగలిగిన దేవుడు. మొదటగా మనం ఆయనకి ఇష్టలుగా బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు సమస్తమును సాధ్యపరిచిన దేవుడు, సమస్తమును చేయగలిగిన దేవుడు, ఎండిపోయిన ఎముకలను జీవమిచ్చిన దేవుడు మన జీవితాలను కూడా ఆశీర్వదించి వర్ధిల్లింపు చేసి
అనేకులకు మాదిరిగా నిలబెట్టగలుగుతాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దావీదు ఆశించాడా నేను ఎప్పుడైనా ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటానని? ఎప్పుడైనా ఊహలో కూడా అనుకుంటాడా? ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ దావీదును దేవుడు ఇశ్రాయేలు మీద రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, దేవుడు మనకి ఏమైనా చేయగలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు. అందుకే మనమందరం కూడా చాలా జాగ్రత్తగా బ్రతకమన్న భావాన్ని సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఓ మాట చదువుకుని ముగించుకుందాం. 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 9వ వచన భాగాన్ని చదవండి. ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గక పోయిరి. మనష్షే అనే రాజుకును అతనికిని అతని జనులకును దేవుడు వర్తమానాలు పంపాడు. అయ్యా, యెహోవా వెళ్ళగొట్టినటువంటి హేయమైనటువంటి విగ్రహారాధన చేస్తున్నారు, హేయమైన కార్యాలు చేస్తున్నారు. ఇశ్రాయేలు పాడైపోవడానికి కారణం మీరే, మారండి అని దేవుడు హెచ్చరిక చేశాడు. అనేకమైన వర్తమానాలు పంపాడు. వారు ఏమాత్రం కూడా దేవుని మాటను లెక్క చేయలేదు. లెక్క చేయకపోతే దేవుడు ఏం చేశాడంట? ఆ మాట చదవండి. కాబట్టి యెహోవా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకుని పోయిరి అని రాయబడింది. దేవుడు మన జీవితంలో మన మాట వింటే నీకు ఏమైనా చేయగలిగిన దేవుడు. మాట వినకపోతే ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. అందుకే మాట విననటువంటి మనష్షేను దేవుడు ఏం చేశాడు? బబులోను చెరకు పంపించేశాడు. మాట వినటువంటి దావీదును ఇశ్రాయేలు రాజ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని ఉద్దేశంలో నెరవేర్చినటువంటి దావీదును అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. మాట వినకుండా మొండికి తిరిగి ఏమాత్రం కూడా దేవుని మాటను పట్టించుకోకుండా జీవితాన్ని కొనసాగించుకున్న మనష్షేను బబులోను చెరకు అప్పగించేశాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, పచ్చని అంజూరపు చెట్టును ఎండిపోచేశాడు. ఎండిపోయిన ఎముకలను దేవుడు తిరిగి జీవింపచేశాడు. మన జీవితంలో దేవుడు ఏమైనా చెయ్యగలిగిన వాడు అని గుర్తించి దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా ప్రవర్తించమన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా నీతో నాతో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని సంఘమా, మన జీవితంలో మనమందరం కూడా దేవుని చేతిలో ఉన్నామన్న భయభక్తులు కలిగి దావీదు వలె దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చేటువంటి భక్తులుగా, విశ్వాసులుగా జీవించుదముగాక. ఆమేన్. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. మోకరించండి. ప్రభు సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మన జీవితాల్లో ఏమైనా చేయగలిగిన దేవుడు. నువ్వు బాగుపడి ప్రభు సన్నిధిలో చెడు జీవితాన్ని విసర్జించి యెహోవాకు అనుకూలముగాను ప్రవర్తించగలిగితే, యెహోవా ఉద్దేశములన్నీ కూడా నువ్వు నెరవేర్చగలిగితే, మన జీవితంలో ఎక్కడో అరణ్యములో తండ్రి మందను గొర్రెలను కాచుకుంటున్న దావీదును ఇశ్రాయేలుల మీద రాజుగా దేవుడు అభిషేకించాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఎప్పుడు కూడా దావీదు ఊహించి ఉండడు. ఎప్పుడు కూడా తన తండ్రి అయిన యెష్షయి దావీదు రాజు అవుతాడని ఊహించి ఉండడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని ఉద్దేశమును నెరవేర్చగలిగితే నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. అందుకే దేవునికి ఇష్టడుగా బ్రతకటం నేర్చుకో. చెడు జీవితాన్ని విసర్జించి ఆయన ఉద్దేశము నెరవేర్చేటువంటి భక్తుడిగా, విశ్వాసిగా బ్రతకడం నేర్చుకుందాం. అప్పుడే నిన్ను ఏమైనా చేయగలిగిన దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, ఉన్నతమైనటువంటి స్థానములో దేవుడు నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు, మనము నమ్మిన దేవుడు.
కాదు గీదు నేను ఇలాగనే బ్రతుకుతాను అనుకుని చెడు జీవితాన్ని విసర్జించు. చెడు జీవితాన్ని అనుసరిస్తూ జీవితాన్ని పతనం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించుకుంటే దేవుడు మాట్లాడుతున్నమాట మనుష్యును బబులోను చెడుకు అప్పగించిన దేవుడు నిన్ను శ్రమల పాలు చేయలేడా? నీ జీవితంలో అంజూరపు చెట్టును శపించిన తర్వాత ఎండిపోయిన అంజూరపు చెట్టు వలె నీ జీవితాన్ని, ఆశీర్వాదకరంగా ఉన్న నీ జీవితాన్ని వెండిపో చేయలేడా? ఆశీర్వాదాలు తీసేయలేడా? జాగ్రత్త. కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లుగా నీవు దేవుని చేతిలో ఉన్నవన్న భయభక్తులు కలిగి బ్రతికినప్పుడే ఎండిపోయిన ఏమాత్రము చలనము లేని, జీవము లేని ఎండిపోయినటువంటి ఎముకలను తిరిగి జీవింపచేసిన దేవుడు నీ జీవితాన్ని ఒక అద్భుతముగా మలచబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, వర్ధలింప చేయబోతున్నాడు అన్న ఉద్దేశముతో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమైనా చేయగలిగిన వాడని ఆయన చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. బానిసగా అమ్మివేయబడిన యోసేపును దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఏమైనా చేయగలిగిన దేవుడు సింహాసనం మీద కూర్చున్న సౌలును సింహాసనం దింపేశాడు దేవుడు. అతనికున్న అధికారాన్ని దేవుడు తొలగించి వేశాడు. కారణం ఆయన ఉద్దేశాలను నెరవేర్స్తే సింహాసనం మీద ఉంటావు. ఆయనకి ఇష్టడుగా ఉంటే సింహాసనం మీద ఉంటావు. ఆయనకి విరోధంగా జీవిస్తే, చెడుతనాన్ని అనుసరిస్తే సింహాసనము దింపి 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 బలహీనుడవైపోతావన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. దేవుడు ఏమైనా చేయగలిగిన సమర్థుడైన దేవుడు, మననమైన దేవుడు. అందుకే జాగ్రత్త కలిగి ఆయన సన్నిధిలో బ్రతకమనే దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. ఆయన రాజ్యమును వెతుకుదాం. ఆయన మనకు కావలసినవన్నీ ఇవ్వగలిగిన దేవుడు. అంజురపు చెట్టు తక్షణమే ఎండిపోయింది. ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చాడు దేవుడు. ఎండిపోయిన మన జీవితాలను, మోడుబారిపోయిన మన జీవితాలను చిగురింపజేయగలిగిన దేవుడు, మనము నమ్మిన దేవుడు. జాగ్రత్త. ఆయన సన్నిధిలో మనమందరం కూడా వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడదాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. దివ్యమైన దేవ, కృపగల తండ్రి, మీకు వందనాలు నాన్న. ఇదిగోండి ప్రభా, నిజంగా ప్రభా మాకు మేలు చేసే